హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాబీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము రెస్టారెంట్ టేస్ట్ తోటి ఇంట్లోనే గోబీ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందంటే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అయితే గోబీని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత దీనిని వేడి నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే దీంట్లో ఏమన్నా ఉంటే పురుగులు అలా ఉంటే ఏమన్నా వెళ్ళిపోతాయి. చాలా మంచిదండి ఇలా వేడి నీళ్ళలో ఉడికించడం వల్ల అనేది. ఒకసారి ఇలా ఉడికించుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉడికించాల్సిన అవసరం లేదు, మరి ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వెంటనే చల్ల నీళ్ళల్లో తీసివేసుకోండి. ఇలా చల్ల నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే మరి ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుందండి ముక్క అనేది గట్టిగా. చూసారు కదా, తీసి ఒక 2 నిమిషాల తర్వాత చల్ల నీళ్ళ నుంచి కూడా తీసేసి డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల మైదా పిండి వేసుకోండి. అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. అలాగే చూసారు కదా, ఇలా 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసేసుకొని వీటిని ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలండి. చేతితోటి మిక్స్ చేసేసుకుంటే బాగా కలుస్తుందని మొక్కకంతా బాగా కోటింగ్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంత కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ చేర్చుకుంటూ మనము కార్న్ఫ్లోర్ ముక్కకి కోట్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ మైదా ఉంది కదా, పౌడర్ అనేది కాలీఫ్లవర్కి పట్టేలాగా కోటింగ్ చేసుకోవాలండి. ఎక్కువగా అయితే వాటర్ వేయొద్దు, కొంచెంగా వాటర్ వేసుకొని కలిపేసేసుకోండి. ఊరక మొక్క కోట్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది ఇలా డీప్ ఫ్రైకి పెట్టుకొని తర్వాత ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. విడివిడిగా వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకు కాలీఫ్లవర్ అనేది విడివిడిగా వేగుతుందండి. మనకు ఆయిల్ ఏకైతే ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసేసుకొని వేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, వెంటనే గంట అయితే పెట్టి కలబెట్టొద్దు. 2 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది కదా, ఇప్పుడు గంట పెట్టేసి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేస్తే బాగా వేగుతుందండి. ఇవి వేగి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా నురుగు అనేది తగ్గుతుంది కదండి. ఇట్లా నురుగు తగ్గిన తర్వాత అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండ్లీలో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోండి కట్ చేసుకొని. క్యాప్సికమ్ అనేది మీ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా, వీటన్నిటిని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇవి బాగా వేగాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఒక 50% ఇందులో ఒక 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 టీ స్పూన్ అంతా సోయా సాసు వేసుకోండి. సోయా సాస్ వేసుకున్న తర్వాత అలాగే 2 టీ స్పూన్ల టొమాటో కెచప్ కూడా వేసేసుకోండి, సరిపోతుంది. 2 టీ స్పూన్ల టమాటో కెచప్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే 1 టీ గ్లాసు వాటర్ అయితే వేసుకోండి, సాసెస్ అనేవి మాడిపోకుండా. ఇది మనము హై ఫ్లేమ్లో చేస్తామండి. సిమ్లోని మీడియం ఫ్లేమ్లో చేస్తే ఫ్లేవర్స్ అనేవి రావు. ఖచ్చితంగా హై ఫ్లేమ్లో చేయాలి కాబట్టి అన్ని దగ్గర పెట్టేసుకొని తొందరగా చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో ఉంటలు ఏమీ లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము సాసెస్ అన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనము కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటంటే సిల్క్ స్ట్రక్చర్ వస్తుందండి. గోబీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని మీకు కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసి కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని
ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే, చూసారు కదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఫైనల్గా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియన్ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.